మటన్ కీమా క్యాప్సికమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇప్పుడు చూద్దాం. మటన్ కీమా క్యాప్సికమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: హోల్ గరం మసాలాతో ఉడికించుకున్న బాస్మతి బియ్యం, ఉడికించిన మటన్ కీమా, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, పుదీనా, కొత్తిమీర, కారం, ధనియాల పొడి, పెరుగు, గరం మసాలా పొడి, చెర్రీ టమోటాస్, బ్రౌన్ ఆనియన్స్, నెయ్యి, బ్రోకలీ. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. కీమా, మటన్ కీమాని కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉడికించు. ఫస్ట్ ఇప్పుడు యాక్చువల్గా మటన్ కీమా, అసలు కీమా అంటేనే మటన్ అన్నమాట. మటన్ కీమా అనక్కర్లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా కీమాలు వచ్చేసాయి. చికెన్ కీమా, అలానే ఫిష్, ప్రాన్, అండ్ ఇంకేంటి మనం మీల్ మేకర్ కీమా, ఇట్లా ఎన్ని రకాల కీమాలు వచ్చేసాయంటే అందుకని స్పెసిఫిక్గా మీకు ఈరోజు మటన్ కీమా అని చెప్పా అనమాట. ఎర్లియర్ ఒకటే ఉండే కీమా అంటే మటనే, ఇంకేవి ఉండవు, అంతే కదా. ఎస్, ఇలా కీమాని మీరు ఉడికించేసారు ఫస్ట్. ఎందుకంటే ఏమైనా వేసారా? ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఈ క్యాప్సికమ్ లో బుజ్జి క్యాప్సికమ్ లో చేయాలి. అవునా, అందు గురించి ఉడికించాను. ఓకే, డన్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ దీన్ని ఒక స్టఫింగ్ ఉడికించిన కీమా, అలాగే పచ్చి బఠానీ, మట్టర్ కూడా అంటారు. మట్టర్ కీమా అని కూడా ఒక రెసిపీ, చాలా ఫెమిలియర్ రెసిపీ. అంటే పచ్చి బఠానీతో మటన్ కీమా ఫ్రై చేసేసుకొని తినడము, అది ఒక నార్త్ ఇండియన్ స్పెషల్. సో ఇలా దీంట్లో కూడా వేసినా చాలా బాగుంటుంది. ఓకే, పచ్చి బఠానీలు ఇది ఉడికించలేదు. పచ్చి బఠానీలు కాదా, కొంచెం కాసేపటికి ఉడికిపోతాయి. కొంచెమే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, ఓకే, కారం, కొంచెం ఉప్పు, కొంచెం పెరుగు. జస్ట్ స్టఫ్ చేయడానికి కొంచెం బైండింగ్గా ఉండాలి కదా, అందువల్ల కొంచెం అలా ప్రెస్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు క్యాప్సికంలో ఫిల్ కొంచెం ప్రెస్ చేస్తూ ఫిల్ చేసుకో. ఇంతకుముందు మొన్న ఒకసారి అమ్మ చేతి వంటల్లో ఇలాగనే క్యాప్సికంలో పన్నీర్ కర్రీ చేశాను అనమాట. సో తర్వాత వచ్చిన థాట్ ఇది. ఓహో, సో ఈసారి అప్పుడు కర్రీ చేశాం కాబట్టి ఇప్పుడు బిర్యానీయే ఏకంగా. ఈ లోపల మనం కడాయి పెట్టేసి నీతో మనం దీన్ని వేయించుకోవాలి. నూనె, నెయ్యి మొత్తం. ఇది కొంచెం వేసి ఉంచుకోన్నారు. దీంతో పాటు కొన్ని కలర్ క్యాప్సికమ్ ముక్కలు, బ్రోకలీ కనపడింది, ఇది కూడా వేసి చూద్దామని చేశాను. ఇది కీమా హెల్దీ బిర్యానీ. యాక్చువల్లీ మటన్ రైస్ కూడా ఉడికించి రెడీగా పెట్టేసి బిర్యానీ బాస్మతి రైస్, కొన్ని గరం మసాలాలు వేసేసి రైస్ రెడీగా పెట్టాం. ఓకే, సో మనం దీంట్లో ఆనియన్స్ వాడలేదు కదా, ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ వాడుతున్నాం కొంచెమే. తర్వాత బిర్యానీలో కూడా రైస్ మీద కూడా వేసుకుంటాం. అలాగే ఇందాక మనం మిగిలిన ఇలా వేసేనా ఒక 4 వేసేది. ఇప్పుడు ఏంటంటే కొన్ని మసాలాలు యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, ఓకే, కారం కొంచెం ఎక్కువ పడుతుంది. అవును, గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం బీట్ చేసుకున్న పెరుగు. ఒక గ్రేవీ లాగా అవుతుంది ఇప్పుడు.
వీటన్నిటికి సరిపడా ఉప్పు. ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. అన్నీ కొంచెం సాఫ్ట్ అవుతాయి. తర్వాత రైస్ వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు దమ్ పెట్టాలి. మూత పెట్టేనా? వెజిటబుల్స్ అన్నిటిని అంటే క్యాప్సికమ్ని, స్టఫింగ్ కీమాని అండ్ ఇంకా బ్రోక్లీ ఇవన్నీ బాగా ఉడికేంత వరకు మనం మూత పెట్టి బాగా మెత్తగా మగ్గించేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. చూద్దామా? ఆల్రెడీ గరం మసాలాతో ఉడికించుకున్న బాస్మతి బియ్యం, బ్రౌన్ ఆనియన్స్, ఓకే, పుదీనా, కొత్తిమీర. ఓకే, పుదీనా కొత్తిమీర. నేను స్టవ్ కూడా చిన్నగా చేస్తాను. నాకు ఎప్పుడెప్పుడు బిర్యానీ తినేయాలా అనిపిస్తుంది. ఇంకా చాలా చూద్దాం. నేను అందుకే ప్లేట్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అసలు ఇక్కడ అయితే గుమ్మలు ఆడిపోతుంది అనమాట. ఫ్లేవరు వేరే వేరే లెవెల్లో ఉంది. సో క్యాప్సికమ్ బిర్యానీ కదా, అందుకే క్యాప్సికమ్ కప్స్లో కొంచెం సలాడ్తో అలాగే ఎంత అందంగా తయారు చేస్తారు. మటన్ కీమా క్యాప్సికమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: హోల్ గరం మసాలాతో ఉడికించుకున్న బాస్మతి బియ్యం, ఉడికించిన మటన్ కీమా, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, పుదీనా, కొత్తిమీర, కారం, ధనియాల పొడి, పెరుగు, గరం మసాలా పొడి, చెర్రీ టమోటాస్, బ్రౌన్ ఆనియన్స్, నెయ్యి, బ్రోక్లీ. మటన్ కీమా క్యాప్సికమ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన మటన్ కీమాని తీసుకోవాలి. ఇప్పుడు దానిలో ముందుగా పచ్చి బఠానీలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా పొడి, ధనియా పొడి, కారం, ఉప్పు తగినంత, కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ బౌల్స్ లో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ముందు కొద్దిగా నూనె వేసి తర్వాత నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ అన్నిటిని పెట్టి తర్వాత దానిలో కలర్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. అలానే బ్రోక్లీ కూడా వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత దానిలో బ్రౌన్ ఆనియన్స్ వేసి మనం మటన్ కీమా మిశ్రమం మిగిలింది కూడా వేసేసుకున్న తర్వాత కొన్ని చెర్రీ టమోటాస్ వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి, పెరుగు వేసి బాగా కలపాలి. సరిపడంత ఉప్పు వేసి మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించిన బాస్మతి రైస్ ని వేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి కాసేపు దమ్ చేసుకోవాలి. బాగా దమ్ అయింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన మటన్ కీమా క్యాప్సికమ్ బిర్యానీ రెడీ.